కేవలము ఉచితమైన వలన మాత్రమే ఇంటి ఆశీర్వాదాలకు మనందరమే ఉంచబడి ఉన్నాము. దేవాది దేవుని యొక్క కృపాసనము చేరే గొప్ప భాగ్యాన్ని కూడా దేవా మా అందరికీ అనుకూలంగా చేయాలని చెప్పి దేవాది దేవుని పాదాల చెంత విరిగి నలిగిన మనస్సే వెళ్ళగలిగారు. నూతన సంవత్సర దయా కిరీటాన్ని దేవదేవుడు మనందరికీ కూడా అనుగ్రహింపచేస్తూ ఉన్నాడు. మనందరూ కూడా ఎంతో ధన్యులు. హబక్కూకు ప్రవక్త అంటూ ఉన్నాడు, ఏమీ ఉన్నా లేకపోయినా నీ అందే నేను ఆనందిస్తూ ఉన్నాను ప్రభు. పొలములలో పంట చేతికి రాకున్నా, ద్రాక్ష తోటలో ఫలములు చేతికి రాకున్నా, గొర్రెల మంద పుష్టిగా లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును. మనుషులలో ఇరువురు మనుషులు ఉన్నారండి భూమి మీద. పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 47వ వచనం. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. నేల మంటి నుంచి మనిషిని నిర్మిస్తే నాసికారంధ్రములో జీవవాయు ఉండగా నరుడు జీవాత్మ. రెండవ మనుష్యుడు పరలోకము నుండి దిగి వచ్చినాడు. ఆ రెండవ మనుష్యుడు ఎవరండి? లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు. మనమందరము కూడా ఆత్మ సంబంధమైన వాటి మీదే మన దృష్టి కేంద్రీకృతమై ఉండాలి. క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగే ఈ లోకంలో జీవించాలి. కీర్తనాకారుడు హృదయాన్ని గెలుచుకున్నాడు, దేవుని హృదయాన్ని. ఆయన ఏమంటూ ఉన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవకమ్మా, పాపుల మార్గాన నీవు నిలవకు, అపహాస్యకులు కూర్చుండ చూడన తుచ్చకూడదు. మనం ఎలా